బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ఈ కిలాడి. కానీ అక్షయ్ ఒక సాలిడ్ హిట్ చూసి చాలా కాలమే అవుతోంది. అంతేకాదు 1000 కోట్ల విషయంలో అక్షయ్ ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోల సినిమాలకు హిట్ టాక్ వస్తే 1000 కోట్లు ఈజీగా వసూళ్లు చేస్తున్నాయి. కానీ అక్షయ్ కుమార్ మాత్రం తన సినిమాలతో ఏకంగా 1000 కోట్ల వరకు నష్టాన్ని ఇచ్చినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు అక్షయ్ కుమార్ సినిమాకు యమ క్రేజ్ ఉండేది. కానీ కొంతకాలంగా ఈ హీరో సినిమాల గురించి ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దానికి కారణం రొటీన్ యాక్షన్ సినిమాలనే చెప్పాలి. చెప్పాలంటే కరోనా తర్వాత అక్షయ్ కుమార్కు ఒక్క హిట్ కూడా పడలేదు. లేటెస్ట్గా విడుదలైన సర్పిరా మూవీ కూడా అక్షయ్ను కాపాడలేకపోయింది. దీంతో మరో ఫ్లాప్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతకుముందు వచ్చిన బెల్ బాటమ్, లక్ష్మి, కట్పత్లి, అత్రంగి రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షాబంధన్, రామ్ సేతు, సెల్ఫీ, మిషన్ రాణిగంజ్, బడే మియా చోటే మియా చిత్రాలు కూడా ఫ్లాప్స్గా నిలిచాయి. ఇందులో కొన్ని చిత్రాలు భారీ బడ్జెట్తో తెరకెక్కి భారీ నష్టాలను మిగిల్చాయి. ముఖ్యంగా బడే మియా చోటే మియా ఏకంగా 250 కోట్లు లాస్ చేయగా, సామ్రాట్ పృథ్వీరాజ్ 150 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. దీంతో అక్షయ్ ఫ్లాప్ సినిమాలకు వచ్చిన మొత్తం నష్టం దాదాపు 1000 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. కాబట్టి ఇది కూడా ఓ రికార్డుగానే చెప్పొచ్చు. ఏదేమైనా చాలా స్పీడ్గా సినిమాలు చేసుకుంటూ పోతున్న అక్షయ్ కథ, కంటెంట్పై కాస్త దృష్టి పెడితే బెటర్ అని అంటున్నారు.